ఆ కుర్రాడికి ఫ్యూచర్ మీద ఎంత గొప్ప లుక్ ఉందండి. నా టాలెంట్ ని ఇట్టే కనిపెట్టేశాడు కదా. ఎంపీ అంటే మెంబర్ ఆఫ్ పార్లమెంట్. అదే అని ఎందుకు అనుకోవాలి? ఎంపీ అంటే మండపేట స్వీట్ కావచ్చు, మధ్యప్రదేశ్ స్టేట్ కావచ్చు. నేను పైకి రావడం మీకు అస్సలు ఇష్టం లేదు. నిజం మమ్మీ, అయినా ఎంపీ కావడం నీకో లెక్క. యూర్ రైట్ నిమ్మి. ఎంపీ తిరిగేస్తే పిఎం అంటే ప్రైమ్ మినిస్టర్. అఫ్ కోర్స్ రాజకీయ కిటుకులకి రాజధాని అయిన ఈ రాజేశ్వరి దేవికి పిఎం కావడం కూడా పెద్ద కష్టమేం కాదు. भाइयों और बहनों, जिस देश में गंगा बहती है, जिस देश में यमुना बहती है, उसी देश में राजेश्वरी देवी रहती है. उसी देश में बड़ा बड़ा विटामिन्स भी बहती है. ఎందుకన్నమాట పగడగల్లగంట ఆడి దృష్టిలో ఎంపీ అంటే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కాదంట. అసలు అర్థం ఏంటంట? ఎం అంటే మొదలంటమ్మా, పి అంటే పీనుగో పునుగో. ఈ మాట వాడన్నాడా నువ్వంటున్నావా? సత్య ప్రమాణకంగా ఆడే అన్నాడమ్మా. దాన్ని పోయేవాడిని పిలిచి ముక్కు మీద గుద్ది మరీ అర్థం చెప్పాడు. అంతేకాదు ఎల్పీకి అదే మన నిమ్మికి లైన్ వేసి లైన్ కూడా వెలిగిస్తాను ఛాలెంజ్ చేశాడు. ఇప్పుడు వాడు ఎక్కడ ఉన్నాడు? నువ్వు వాగు మమ్మీ, వాడి పని పట్టడానికి ఈ నిమ్మి చాలు. మా ఇద్దరి మధ్య సెటిల్ చేసుకోవాల్సిన పాత అకౌంట్ కూడా ఉంది. ఏంటే కంచు, ఏంటిలా వచ్చావు? షట్ అప్. నా పేరు కంచు కాదు, నిర్మలాదేవి. అబ్బో మాకు తెలీదు మరి. ఓసే, నువ్వు నిర్మలమైనా ఉర్మలమైనా నాకు మాత్రం కంచువే, నా పంచ మీద అంచువే. మాటలు తిన్నగారానే. ఆ రోజు అది నీ ప్లేస్ కాబట్టి నన్ను మోసం చేసి ఓడించావు. ఇది నా ఊరు, నా ప్లేసు. ఇక్కడ నీ పప్పులే ఉడకవు. ఉడక్కపోతే కుక్కర్లో వేసి ఉడికిస్తానే నా పప్పులో ఉప్పా. ఉడుకుతానో ఉడికిస్తానో తొందరలోనే తెలుస్తుంది. ఇంతవరకు నా ఫిగరే చూసావు. నా పొగరు వగరు చూపిస్తాను. తమ్ముంటే కోటలాంటి మా ఇంటికి రా. ఏమిటా నొక్కడం? ఊళ్ళేమైనా బలిసిందా? ఓ నువ్వా? రా. నాకంత టైం లేదు. నీ అమ్మాయి నన్ను సరసం ఆడటానికి రమ్మంది. తొందరగా పిలిస్తే ఆ పని ఏదో పూర్తి చేసుకుని వెళ్తాను. మరీ తొందర పడుతున్నావు ఏంటి? అంత ప్రేమగా మా అమ్మాయి నిన్ను పిలిచినప్పుడు దానికి తగిన రీతిలో నిన్ను సత్కరించాలి కదా. నీకు జలకాలాడించి అత్తరు పూసి సోకు చేసి అప్పుడు పంపిస్తాను అందగాడా నిన్ను అమ్మాయి దగ్గరికి. కంగారు పడకే, తట్టుకునే శక్తి మీ అమ్మకుందిలే. అది ఐరన్ బాడీ. మీరేనదా ఆపండి. తగలేదు కదా. శబాష్, నువ్వెంత మునగాడివో చూడాలని ఒక చిన్న టెస్ట్ పెట్టానబ్బాయి. నువ్వే నెగ్గావు. ఇదిగో నా కానుక. ఏంటబ్బా ఇది? అత్త సరుకు అసలా నకిలీ అని గీటేసి చూస్తున్నా. ఏమమ్మాయి ఉన్నా గీటు అనుకున్నావేంటి? కూతురు గొప్పతనం నీకు తెలీదు మావా. గీసుకుంటే గీటు రాయ్, పరుచుకుంటే పాలు రాయ్, దీన్ని కౌగిలించుకుంటే బతుకే హాయ్. ఇదిగో అబ్బాయి, నువ్వు అలా వాడేసుకుంటే బాగలేదు. అదే మరి, తమరు అప్పుడు ఇలా వాటేసుకొని గీటేసుకొని చూసుకోలేదు కాబట్టి ఇప్పుడు గొడిగేసుకుంటున్నారు. సియు మామా, సియు బోకు సియు.